బెజవాడ నడిబొడ్డున పాలకుల నిర్లక్ష్యానికి అధికారుల సమన్వయ లోపానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది ఏలూరు కాలువగట్టు. కాలువగట్టు కుంగి ఏడాది గడుస్తూ ఉన్నా అటు కార్పొరేషన్ ఇటు జలవనరుల శాఖ ఒకరిపై ఒకరు నెపాలు నెట్టుకుంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదు. కాలువగట్ల సుందరీకరణ కార్పొరేషన్ బాధ్యత అని జలవనరుల శాఖ అంటుంటే అది మా పరిధిలోకి రాదంటూ మున్సిపల్ అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఒకరు బార్కెట్లు పెడితే మరొకరు ఇసుక బస్తాలతో సరిపెట్టి చేతులు దులుపుకున్నారు. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో అధికారుల ఉదాసీనత వల్ల ప్రజలు తీవ్ర ట్రాఫిక్ నరకాన్ని అనుభవిస్తున్నారు. రెండు సంఖ్యల వరకు కూడా ఇటు రెండు శాఖల మధ్య కూడా బెజవాడ పౌరులు నలిగిపోతున్నారు. ఈ రెండు డిపార్ట్మెంట్ల నిర్లక్ష్యంతో బలైపోతుంది మాత్రం సామాన్య పౌరులే. కాలువగట్టు కుంగిపోవడంతో ఆ మార్గంలో నిత్యం తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. రాత్రి వేళల్లో ఆ దారి గుండా వెళ్లాలంటే వాహనదారులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రమాదం జరిగి ఏదైనా ప్రాణ నష్టం జరిగితే కానీ ఈ అధికారులు నిద్రలేవరా? అసలు ఈ సమస్యకు ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది? అధికారులు ఎందుకు చలనం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఏలూరు కాలువగట్టు కుంగి ఏడాది కావస్తున్నా పట్టించుకునే నాదులే కరువయ్యారు. ఒకవైపు కార్పొరేషన్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు మీరంటే మీరు అభివృద్ధి చేయాలంటూ కూడా దీన్ని నిర్మించాలంటూ కూడా కోరుతున్న నేపథ్యంలో ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు ఎలా మారిందని. సంవత్సరం కావస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా దీని నిర్మాణం అయితే అటు ఏ శాఖ కూడా చేయలేదు. ప్రధానంగా కార్పొరేషన్ అధికారులు అటు జలవనరుల శాఖ మాత్రమే చేయలేదు. ఎందుకంటే కాలువగట్టు దగ్గర ఉంది కాబట్టి అటు జలవనరుల శాఖ మాత్రమే చేస్తుంది. మాకేం సంబంధం లేదంటూ ఒక కార్పొరేషన్ చెప్తున్న నేపథ్యంలో కార్పొరేషన్ మాత్రమే చేయాలి, మాకు ఏం సంబంధం లేదంటూ కూడా అటు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఇక్కడ బారిగేట్లు చూడొచ్చు. ఇక్కడ బారిగేట్లలో పని జరుగుతుంది. దారి మళ్లించడమైంది ఒక బోర్డు పెట్టేసి ఈ బారిగేట్లు మాత్రం కార్పొరేషన్ అధికారులు వేశారు. ఇక్కడ డైవర్షన్ కూడా అధికారులే చేశారు. ప్రస్తుతం వీటికి సంబంధించి జలవనరుల శాఖ తమ పాత్ర కూడా ఉండాలి కాబట్టి ఇక్కడ ఇసుక బస్తాలతో పాటు కర్రలు ఇవన్నీ ఇక్కడ పెట్టినట్టు చూసేసి, కానీ ఇక్కడ రిటైనింగ్ వాల్ అనేది కట్టాలి, ఇక్కడ ఏదైతే కుంగినటువంటి ప్రాంతాన్ని పునర్నిర్మించాలని ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకున్న దాఖలా లేదు. ప్రస్తుతం ఏం జరిగింది చూపిస్తుంది. ఎందుకంటే దీనివల్ల ఇక్కడ మొత్తం కూడా భారీ గేట్లు వేయడం వల్ల కూడా వాహనాలు వేలాదిగా వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది బెజవాడలోనే అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం ఇది. ఒకవైపు రైల్వే స్టేషన్ ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. రైల్వే స్టేషన్ ఇదే ప్రాంతంలో ఉంది. దానికి తోడు తుమ్మలపల్లి కళాక్షేత్రం, అటు కంట్రోల్ రూమ్ కూడా ఈ ప్రస్తుతం లో బ్రిడ్జికి సంబంధించి కూడా అటు 1 టౌన్ వైపు వెళ్ళాలన్నా, విజయధారపురం భవానీపురం వెళ్ళాలన్నా కూడా ఈ మార్గం ద్వారానే వెళ్తూ ఉంటారు. ఒకవైపు ఇరిగేషన్ అధికారులు, ఒకవైపు కార్పొరేషన్ అధికారులు కూడా నిత్యం ఈ ప్రాంతం మీదుగానే ఆ శాఖలకు వెళ్తూ ఉంటారు. డ్యూటీలు పని నిమిత్తం వెళ్తూ ఉంటారు, ఇతరత్ర కూడా వెళ్తూ ఉంటారు. కానీ దీనికి వెళ్ళి చూస్తున్నారు తప్ప ఏ మాత్రం కూడా పట్టించుకునే దాఖలాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు కార్పొరేషన్ అధికారులు కాలువగట్లతో పాటు సుందరీకరణ మొత్తం చేస్తున్న క్రమంలో కూడా అటు కార్పొరేషన్ అధికారులే చేయాలంటూ కూడా జలవనరుల శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ మాకేం సంబంధం లేదు, ఎందుకంటే కాలువగట్టు దగ్గర ఉంది కాబట్టి అటు జలవనరుల శాఖ చేస్తున్నారు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అటు ఇరు శాఖలు కూడా అటు ఒకవైపు ఇరిగేషన్, మరొకవైపు కార్పొరేషన్ అధికారులు కూడా ఒక నివేదిక అయితే తయారు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ అనేది నిర్మిస్తే కనుక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా కొంత పటిష్టంగా ఉంటుందంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్. కానీ ఏదైతే రిటైనింగ్ వాల్ నిర్మించాలంటే ఖచ్చితంగా అటు జలవనరుల శాఖ చేయాలంటూ కూడా ఇప్పటికే అటు ఒక రిపోర్టు కూడా అటు కార్పొరేషన్ అధికారులు ఇవ్వడం జరిగింది. జలవనరుల శాఖ అధికారులు కూడా నేరుగా అటు ప్రభుత్వాన్ని పంపించినట్లుగా ఒకటి తెలుస్తుంది. కానీ ప్రభుత్వం నుంచి ఇంకా క్లియరెన్స్ అనేది రాకపోవడంతో కూడా ప్రస్తుతం చూడొచ్చు రిటైనింగ్ వాళ్ళు కుంగి ఏడాది గడుస్తున్నా కూడా ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు కావట్లేదు. ఇప్పటికే అటు రోడ్డు ఇరుపుగా మారిన సమయంలో కూడా నిత్యం ట్రాఫిక్ సమస్య అనేది తలెత్తుతుంది. అటు కార్పొరేషన్ అధికారులు మాకేం సంబంధం లేదని చెప్తున్నారు, జలవనరుల శాఖ కూడా మాకేం సంబంధం లేదని చెప్తున్నారు. కానీ ఇద్దరు కూడా ఒకరికొకరు రిపోర్ట్లు ఇచ్చుకున్నారు, మీరే చేయాలి మీరు చేయాలంటూ కూడా ఇద్దరు కోరిన నేపథ్యంలో ప్రస్తుతం ఏ శాఖ కూడా పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం ఈ రకంగా మారినటువంటి సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో అటు మొత్తం కూడా ఇప్పటికే రోడ్డు సగానికి సగం బారిగేట్లు వేసిన నేపథ్యంలో ఆ మార్గం ద్వారానే వెళ్తుండడంతో నిత్యం ట్రాఫిక్ సమస్య అనేది తలెత్తుతుంది. మరొక వైపు రాబోయే వర్షాకాలం వస్తుంది కాబట్టి ప్రస్తుతం అప్పుడైతే పనులు ప్రారంభించలేరు కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇప్పుడు కనుక పనులు స్టార్ట్ చేస్తే కొంతమేర గిట్టన అవ్వచ్చు కూడా అటు నిపుణులు అయితే చెప్తున్నారు. వీటికి సంబంధించి కూడా ఎందుకంటే కార్పొరేషన్ సంబంధించి ఒకవైపు బారిగేట్లు వేశారు, దాంతోపాటు జలవనరుల శాఖ వచ్చేసి దీనికి ఇసుక బస్తాలతో పాటు కర్రలు కూడా వేసి. కానీ రిటైనింగ్ వాల్ అనేది మాకు సంబంధం లేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ వస్తే కనుక ఖచ్చితంగా కొంత ట్రాఫిక్ సమస్య తీరుతుంది. అదేవిధంగా కాలువగట్లకు సంబంధించి
సంబంధించి కూడా కొంత పటిష్టత అనేది ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. కానీ ఏడాది కావస్తున్నా కూడా అటు ఇరిగేషన్ కావచ్చు, అటు కార్పొరేషన్ అధికారులు కూడా ఒకరి మీద ఒకరికి తోసుకున్నటువంటి సిచ్యువేషన్. దీంతో ఈ నేపథ్యంలో అటు స్థానికులు కూడా, వాహనదారులు కూడా, అటు బెజవాడ వాసులు కూడా ఒకటే కారుతారు. ప్రస్తుతం ఒక శాఖ అయినా ముందుకు వచ్చి త్వరితగతిన నిర్మించాలంటూ కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సాహిత్య నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.